హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో యూనివర్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఏం టెంపుల్ అంటే శివోహన్ టెంపుల్. అక్కడ చాలా బాగుంటుంది వ్యూ. అయితే అక్కడ ఎలా ఉంది, ఆ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు అయితే చూపిస్తాను. హాయ్ చెప్పండి రా పిల్లలు. లెట్స్ గో. చూడండి వెదర్ అయితే ఎలా ఉందో, వర్షం పడేలాగుంది. ఒక సైడ్ ఏమో వర్షం పడేలాగుంది, ఒక సైడ్ ఏమో ఎండ కొడుతుంది. అయినా కూడా మేమైతే వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళేలా అనేసి. ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ పక్కనే పార్క్ ఉంటుంది. లొకేషన్ బాగుంది కదా. బెంగళూరు అంటేనే గ్రీనరీ గుర్తొస్తుంది. ఇక్కడ చూడండి చెట్లు ఎంత గ్రీన్గా భలే ఉన్నాయి కదా. మేము వెళ్తుంటే అయితే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది చూడండి. మా బుడ్డోడు చూడండి లైవ్ వీడియో చేస్తున్నాడంట. మా డాడీ అయితే కారు పైనకి ఎక్కించిండు బ్రిడ్జ్ పైకి అని చెప్తున్నాడు. ఈ బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మేమైతే ఇప్పుడు ఇందులో నుండే వెళ్ళాలి. కార్ అయితే పార్కింగ్కి వెళ్ళేసి కార్ పార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఇందులో నుండి రావాలి. టెంపుల్ ఎంట్రీ ఇక్కడే. ఇక్కడైతే ఎంట్రీలో టికెట్స్ ఇస్తున్నారు. పర్ హెడ్ 150 రూపీస్. ఈ టికెట్లో అయితే అన్ని కవర్ అవుతాయి. అంటే పాలాభిషేకము, నీళ్ళాభిషేకము అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇందులోనే కవర్ అవుతాయి. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే 108 రుద్రాక్షలు ప్లస్ ఒక దారం ఇస్తున్నారు. ఈ రుద్రాక్షలు వేయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బౌల్స్ ఉంటాయి. అందులో వేసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క బౌల్లో వేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్గా అయితే 108 బౌల్స్ ఉంటాయంట. ఇలా 108 టైమ్స్ శివుని తలుచుకున్నట్లు కూడా ఉంటుంది. కరెక్ట్గా 108 బౌల్స్ కూడా ఉన్నాయి. నేనైతే కౌంట్ చేసుకుంటూ వేసాం. మా పిల్లలతో కూడా ఓం నమ శివాయ అనుకుంటూ రుద్రాక్షల బౌల్లో వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూడండి ఇలా రౌండ్ గా వేసుకుంటూ వెళ్ళాలి. రుద్రాక్షలు వేయడం అయిపోయాక ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. అక్కడ మనం నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇక్కడైతే వీడియో తీయొద్దు అన్నారు. సో అందుకే మేమైతే ఇక్కడ వీడియో తీయలేదు. కానీ చాలా భలే చేపిస్తున్నారు. వాళ్ళే వాటర్ ఇచ్చేసి గ్లాస్ లో మనల్ని అభిషేకం చేయమని చెప్తున్నారు. ఇక్కడ అభిషేకం అయిపోయాక కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కాక ఇక్కడ భారీ వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఈ వినాయకుడి విగ్రహం చాలా బాగుంది కదా, చాలా పెద్దగా, అసలు ఎంత పెద్దగా ఉందో. మా పిల్లలు అయితే ఈ వినాయకుడిని చూసి భలే ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఇక్కడ వినాయకుడి కింద ఆయన వాహనం, ఎలుక వాహనం ఉంటుంది కదా. మా పిల్లలు ఇద్దరైతే ఆ వినాయకుడి కింద ఎలుక వాహనంని పట్టుకొని అక్కడే ఉంటున్నారు. ఈ వినాయకుడిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, అదే మెయిన్ శివ విగ్రహం. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇంకా 12 శివలింగాలు ఉంటాయి. అవి దర్శించుకొని ముందుకు వెళ్ళాలి. ఈ 12 లింగాలు గుహలో ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే హరిద్వార్ శివలింగం. ఇక్కడ బ్లూ కలర్ లైట్ లో భలే పెట్టారు. సెకండ్ వచ్చేసి రిషికేష్ శివలింగం, చాలా బాగుంది. ఈ గుహ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఒక్కరు మాత్రమే వెళ్ళొచ్చు, అంత చిన్నగా ఉంది. అంటే చుట్టూ కొండల మధ్య గుహ ఉంటుంది కదా, అలా ఉంది. భలే సెట్ చేశారు. ఇలా అయితే సేమ్ మనము హరిద్వార్కి వెళ్ళినా రిషికేష్కి వెళ్ళినా ఎలా ఉంటుందో అలా పెట్టారన్నట్టు. విగ్రహాలు అక్కడ ఎలా ఉంటాయో ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ శివలింగం, చాలా బాగుంది. ఇక్కడ చూడండి బద్రీనాథ్ లో శివుడు ఇలా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కేదార్నాథ్ శివలింగం, బాగుంది కదా. నెక్స్ట్ ఏమో మనకి ఇష్టమైన అమర్నాథ్ శివలింగం. ఇదైతే చాలా బాగుంది, మంచుతోనే ఉంది శివలింగం. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. చూడండి అసలు మంచు కరగకుండా అమర్నాథ్ లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టారు. చాలా బాగుంది ఈ శివలింగం అయితే. ఇక్కడ చూడండి అమర్నాథ్ అని ఏ శివలింగం ఎక్కడ ఎలా ఉంటుందో ఆ పేర్లు పెట్టేసి ఆ శివలింగాలు ఇక్కడ పెట్టారు. ఈ గుహ చూడండి, అసలు నాకైతే ఫస్ట్ భయం వేసింది గుహలోకి వెళ్ళాలంటే. కానీ పర్లేదు, శివలింగాలను చూసుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు వెళ్ళినట్టు కూడా అనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ పాలాభిషేకం చేయాలి. ఆ పాలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఇంకో గుహలోకి వెళ్ళాలి. అక్కడ కూడా శివుడు అవతారాలు ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడు, మహాకాళేశ్వర అవతారం, అవన్నీ ఇలా శివుడి అవతారాలన్నీ ఈ గుహలో చూపించారు. ఈ గుహ అయితే చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా అసలు ఒక్కరే వెళ్ళడానికి ప్లేస్ ఉంది, ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే గుహ చాలా బాగుంది. అసలు భలే కట్టారు ఈ గుహనైతే. ఇక చూడండి శివుడి అవతారాలు ఎలా ఉన్నాయో.
మళ్ళీ గుహలో నుండి బయటికి వచ్చాక ఇక్కడ దీపారాధన కోసం దీపాలు ఇస్తున్నారు. అలాగే ఒక కాయిన్ కూడా ఇస్తారు. కాయిన్ ని ఇలా నీటిలో వేయాలి. దీపం వెలిగించి ఇలా నీళ్ళలో వదలాలి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే అమ్మవారి విగ్రహం, నందీశ్వరుడు, వినాయకుడు విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ నుండి ముందుకు వెళ్తే గూస్ బంప్స్ వచ్చే భారీ విగ్రహం, శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఇదే మెయిన్ విగ్రహం. ఇక్కడ శివుని దర్శించుకోవాలి. ఇక్కడ శివుని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చి అక్కడ అగరవత్తులు వెలిగించాలి. ఈ శివుడి విగ్రహం అయితే ఎంత బాగుందో, అసలు చూస్తుంటే అయితే మనసంతా ఆనందంగా అనిపిస్తుంది. అంత బాగుంది శివుడి విగ్రహం అయితే. ఇంకా చూడండి చుట్టూ కొండల మధ్య శివుడు ఉన్నట్లుగా ఎంత బాగా పెట్టారో ఇక్కడ శివ విగ్రహం అయితే. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ దిగాము. చాలా బాగుంది కదా, ఇంత మంచి లొకేషన్ లో ఫోటోలు దిగకుంటే ఎలా అండి చెప్పండి. ఫైనల్ గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 7 o'clock కి అయితే హారతి ఇస్తున్నారు శివుడికి. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.